హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అనురాధ హెల్దీ కిచెన్. అందరూ బాగుండాలని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నా. ఫస్ట్ మన వీడియోలో స్టార్టింగ్ నేనైతే వాడపల్లి 7 వారాల వెంకన్న స్వామి వెంకన్న స్వామి దగ్గరికి వెళ్తానైతే మొక్కుకున్నాను. రాజమండ్రి దగ్గరున్న వాడపల్లి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇట్లా 7 వారాలు మేము ఏసీ బస్ బుక్ చేసుకొని, ఎండాకాలం కదా, అప్పుడు ఏప్రిల్ మేలో అయితే బాగా సమ్మర్, బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా బస్సులో మేము ఒక 2 రోజుల ముందు ఏసీ బస్ బుక్ చేసుకొని అయితే వెళ్ళేవాళ్ళం. మేము నైట్ 9ంటికి చూడండి చెప్తాను. మీ నైట్ 9ంటికి అయితే బస్సు ఎక్కితే తెల్లవారుజామున 3ంటికి అలా దిగేవాళ్ళం. ఇంకా 4ంటికల్లా వాడపల్లి బస్ స్టాండింగ్లో దిగి ఒక 15 నిమిషాలు మనం వాడపల్లి గుడికి వెళ్ళడానికి అయితే టైం పడుతుంది. షేర్ ఆటో ఉంటుంది దిగంగానే. వాడపల్లి బస్ స్టాండ్లో దిగంగానే షేర్ ఆటో ఉంటుంది. ఆ షేర్ ఆటో ఎక్కితే మనకి ఒక 30 రూపీస్ అయితే తీసుకుంటాడు. చీకటిగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో 30 రూపాయలు అయితే తీసుకుంటాడు. అదే మామూలు వెళ్తురు తెల్లారిందంటే 20 రూపీస్, 20 రూపాయలు తీసుకుంటాడు. ఇంకేంటంటే విశేషాలు, 7 వారాలు కూడా మొక్కు నాకు ఆపకుండా చక్కగా పూర్తి అయిపోయింది, ఆటంకాలు లేకుండా. నేను అనుకున్నది కూడా నాకు జరిగిందని నేను అనుకున్నాను. 7 వారాలు వెంకన్న స్వామి దగ్గరికి అయితే వెళ్తే మనం ఏదైతే అనుకుంటామో అది తప్పనిసరిగా జరుగుతుంది. ఆ స్వామి దగ్గరికి మనం వెళ్ళామంటే చూడండి జనాలు ఎంత ఇదిగా అయితే వస్తున్నారు. అసలు శనివారం అయితే అడుగు తీసి అడిగేయడానికి ఖాళీ కూడా ఉండదని, అలా మేము ప్రదర్శనలు చేస్తూ ఉంటే నడవడానికి కూడా ఖాళీ దొరకదు. గుద్దుకున్నట్టుగా, అంటే బాగా క్రౌడ్ ఎక్కువైపోయి గుద్దేసుకుంటారు. కాకపోతే ఇంకా ట్రైన్ 50 రూపీస్ టికెట్లో అయితే మేము ప్రతి వారం వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే 50 రూపాయల టికెట్లో వెళ్ళకపోతే మామూలు నార్మల్ టికెట్లో అయితే మనకి జనం బాగా ఫుల్గా ఉంటారు. అంత క్రౌడ్లో వెళ్ళాలంటే ఇంకా ఇబ్బంది కదా. ఆ 50 రూపాయల టికెట్లోనే మాకు 4 గంటలు పట్టేయండి జర్నీ చేయాలంటే. 4 గంటల పాటు జర్నీ చేసి 50 రూపాయల టికెట్లో అయితే మేమందరం, నేను మా అక్క అయితే వెళ్ళాం తోడుగా. 7 వారాలు నేను మా అక్క వెళ్ళాము. 3 వారాలు మా అక్క నాతో వచ్చింది. ఇంక 4వ వారంలో తనకు కొంచెం పనులుండి తనకి బ్రేకప్ పడింది. ఆ తర్వాత మా ఆడపడుచు తోడుగా వచ్చింది 5వ వారం నుంచి. 5, 6, 7 ఇంక 3 వారాలు మా ఆడపడుచు తోడొచ్చింది. మనం వాడపల్లి వెళ్ళాలనుకుంటే ఆ రోజు వెళ్ళడం కంటే ముందు రోజు నైట్ అలా బయలుదేరామంటే బస్కి, ఆ నైట్ దిగిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని కాస్త రిలాక్స్ అయ్యి స్నానాలు అవి చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా అప్పుడు మనం దర్శనానికి వెళ్తే టైం సరిపోతుంది. ప్రదర్శనలు చేసి ఇంకా 6ంటికి అలా గుడి తీస్తారు. 4ంటికో 5ంటికో మనం ప్రదర్శనలో మేము 4:30 అట్లా టైంకి వెళ్ళేవాళ్ళం. 1 గంట అయితే మాకు ఫ్రెష్ అవ్వడానికి సరిపోయేది. 4:30 ఆ టైంకి వెళ్ళి మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా తర్వాత ప్రదర్శనలు అదిగోండి 7 ప్రదర్శనలో ఆ లైన్ అనమాట. 7 హుండీలు ఉంటాయి. మనం ఏ హుండీలో అయినా వేసినా స్వామివారికి చెందుతుంది. ఒక్కొక్క ప్రదర్శనకి ఒక్కొక్క కాయిన్ అయితే వేయాలి. ఆ విధంగా నైటే బయలుదేరి వెళ్ళారంటే ఇబ్బంది ఉండదు. పొద్దునకి దర్శనం అయితే తొందరగానే అయిపోతుంది. మేము 9ంటికల్లా అయితే బయటకు వచ్చేవాళ్ళం. మాకు మినిమం 3-4 గంటలు అయితే పట్టేది. ఒక వారం కొంచెం తక్కువ ఉండేవారు, ఒక వారం బాగా క్రౌడ్ ఎక్కువగా ఉండేది. అంటే సెలవులు దాన్ని బట్టి అనమాట, జనం వచ్చేది కూడా ఆధారపడి ఉంటుంది. సెలవుల టైంలోనైతే చాలా ఎక్కువ మంది అయితే వస్తారు, బాగా క్రౌడ్ ఉంటుంది. ఎట్లా అయినా శనివారం అయితే ఆ గుళ్ళో చాలామంది ఉంటారండి. వెళ్ళదలుచుకుంటే మామూలు మొక్కు శనివారం వెళ్ళాలని సెంటిమెంట్ ఉంటే వెళ్ళొచ్చు. లేదు మామూలుగా చూద్దామని అనుకుంటే మామూలు రోజుల్లో వెళ్తేనే మంచిది. ఎందుకంటే శనివారం చాలా క్రౌడ్లో కొంతమంది ఇబ్బంది పడతారు కదా, అందుకే చెప్తున్నాను.